తినే టైంకే అసలు ఇలా అవుతుందని ఎవ్వరమైతే అనుకోలేదు. నిజంగా ఇంత ఘోరం జరిగిపోయింది అసలు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది మరి. ఇంకా చూసేయండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హాయ్ అండి. అందరు బాగున్నారా? చూస్తున్నారు కదా మేమైతే ఎలా ఉన్నాము ఏంటి అనేది. మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేయకండి. ఎందుకంటే వీడియో లెంత్ ఈరోజు చాలా చిన్నగా ఉంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇదేంటి మేమందరం కలిసి ఎక్కడికి వెళ్ళామని అనుకుంటున్నారా? ఇదిగోండి మేమైతే ఒక 3 ఫ్యామిలీస్ మేము, మా అక్క వాళ్ళు, మా ఆడబిడ్డ వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు ఇట్లా కొంతమంది మేమైతే మా దగ్గర వాళ్ళమైతే కలిసైతే మేమైతే ఈరోజు మా బావకు మొక్కడానికి వెళ్ళాము. మా అక్క వాళ్ళ భర్త చనిపోయిండైతే 20 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆయనకైతే ఈరోజైతే ఇంకా వాళ్ళ కూతురికి పెళ్ళైన తర్వాత ఇంకా వాళ్ళైతే ఒక మేకతోటి చేస్తామని మొక్కుకున్నారు. అట్లా ఇంకా మా బావ సమాధుల దగ్గరికైతే అట్లా వెళ్ళాము. మా బావది, మా మామయ్యది అక్కడ ఉంటది ఇంకా చేనులో వాళ్ళ పొలం దగ్గర ఉంటది. అక్కడికైతే వెళ్ళాము. అక్కడే ఇంకా వంటలు చేస్తున్నాము. అసలు వీడియో తీయొద్దు అనుకున్నా కానీ ఇంకా మన వాళ్ళందరూ కలిసి తీయి అని అన్న మూల ఇంకా వీడియోనైతే ఇంకా వంటలు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళేది. ఇంకా అవన్నీ అయితే అసలు తీయలేదు. వీడియో మిస్ అయింది. అందుకనే వీడియో అయితే చాలా చిన్నగా ఉంటది. ఇంకా పిల్లల ఆటలు సరదాగా చూస్తున్నారు కదా! గ్రీనరీ ఎంత బావుందో. ఎందుకంటే మనకు వర్షాలు కొడుతున్నాయి గదా! ఇంకా అప్పుడప్పుడు వర్షాలు కొట్టి ఇంకా గడ్డయితే చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇలాంటి గ్రీనరీలో మేమైతే గడిపాము కాబట్టి ఇదొక మెమొరబుల్‌గా ఉంటది మన ఛానల్‌లో అని ఇంకా మన వాళ్ళైతే చెప్పారు కాబట్టి నేనైతే తీస్తున్నా. చూడండి ఇంకా పిల్లల ఆటలు, అక్కడ వంటలవుతున్నాయి. ఇంకా వంటలయ్యేంతలోపు ఇంకా మన వాళ్ళందరూ ఇక్కడ ఇట్లా కూర్చొని అంటే కొంతమందిమే వెళ్ళాము. ఇంకిట్లా కూర్చొని చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీళ్ళు పిల్లలు డాన్స్ చేస్తుంటే అందరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ, ఇంకా తినుకుంటూ, ముచ్చట పెట్టుకుంటూ అసలు పల్లెటూరు వాతావరణం చూడండి. ఆ పొలాల మధ్యలో మేమందరం ఇట్లా వీడియో తీస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో గదా! గ్రీనరీ. ఇంకా అక్కడైతే మేకను కోసినాము. వంటలు అయిపోతున్నాయి. మటన్ ఉడికే అంతలోపు ఇంకా మన వాళ్ళు ఇట్లా పిల్లలతో కలిసి ఆడుకుంటూ, పాడుకుంటూ అలా అలా ఎంజాయ్ చేస్తూ ఇలా ఈరోజైతే గడిచిపోయింది. సాయంత్రం టైంలో ఒక్కొక్కసారి మబ్బొస్తుంది. ఇంకొకసారి అట్లా ఎండ కొడుతుంది. ఇంక ఇప్పుడైతే ఎండ కొడుతుంది. ఒక్కొక్కసారి అయితే మబ్బొస్తుంది. అంటే రావడమే సాయంత్రం వచ్చినాము. అట్లా ఇంకా ఆ విధంగా జరిగిపోతుంది. ఇంకా పిల్లలతోటైతే చూడండి చెట్ల మధ్యలో నుంచి ఇంకా చూడండి సూర్యుని వెలుతురు ఏ విధంగా ఉందో. ఎంత బావుంది గదా! ఎన్ని లక్షలు ఇచ్చిన ఈ సంతోషాన్నయితే అసలు మనము కొనలేము. మేమెక్కడికో వెళ్ళినట్టుగా ఉంది. చాలా దూరం వెళ్ళినట్టుగా ఉంది. కానీ కాకపోతే మా దగ్గర మా పొలాల మధ్యలోనే ఈ వాతావరణం అంతా. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది పల్లెటూరులోని అందాలు. పల్లెటూరులోని హ్యాపీనెస్ అనేది. ఇంకా మేమైతే ఇక్కడ ఇది చూడండి. ఇంకా వంటల దగ్గర కూడా మన వాళ్ళు స్టిల్స్, ఫోటోస్ దిగుతున్నారు. ఇంకా వంట అయ్యేంతలోపు ఇంకా కాళ్ళు కూడా ఏం చేస్తాం చాలా జోక్స్ అక్కడ ఫన్నీగా జరిగిపోతుంది. కొంచెం అంటే పాటలు, సినిమా పాటలు కూడా అక్కడ మ్యూజిక్ ఉంది కాబట్టి ఇంక ఎప్పుడు నేనైతే చూసినా ఇదే పనిరా. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఏదో మన వాళ్ళు తేడాగా మా సిస్టర్ ఉందేంటి? చూడండి. ఇంకా డాన్స్ చేస్తుంది ఓకే. మధ్యలో. నో కొన్ని యూస్. రీల్స్ వాడు చేశాం వినడు. కదా! రీల్స్ కూడా వాడు నేను అప్‌లోడ్ వినడండి. చేసిన. ఇంకా మా సిస్టర్ అయితే రీల్స్ అక్కడ స్పేస్ చేస్తుంది. లేదు. ఇంకా మా స్పేస్ ఆయనైతే ఆయన క్రియేట్ అక్కడ చేసుకొని గ్రీనరీ తీసుకున్నాడు. బావుందని ఇంకా ఆయన ఫోటోస్ వాడుకున్నాడు. దిగుతున్నాడు. ఇంకా మన వాళ్ళు ఇదిగోండి కొంతమంది మా బిడ్డ వచ్చిందన్నట్టు. ఇంకా ఆమెయితే ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా ఆమె కూడా మన ఛానల్‌లో హాయ్ చెప్తుంది. మన బిడ్డ, మా మనవరాలు అట్లా ఇంకా మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వంట అయ్యేసరికి కొంతమంది అట్లా వస్తున్నారింకా. చూడండి. ఇంకా ఇట్లనైతే ఈరోజైతే గడిచిపోయింది. అక్కడ వంటల ప్రాసెస్ వంటల్లోనే ఉంది. ఇంకా ఎవరి హ్యాపీనెస్ వాళ్ళ దగ్గరనే ఉందన్నట్టు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే గారెలు, పూరెలు తింటున్నాము. తినుడు ఇది ఇంకా అయిపోయేసరికి ఘాటు దుమారం చాలా అంటే చాలా వస్తుంది. ఎందుకంటే సాయంత్రం అయింది. ఇదిగోండి సిట్యుయేషన్ ఇక్కడికొచ్చింది. ఇంకా నైట్ మేమైతే అన్నం తిని ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయింది. అంతా అయిపోయేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఆ వర్షంలోనే వెళ్ళాం కదా! ఇంక కొంచెం తొందరగా తిందాము అని ఇంకా తింటున్నాము. వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. వీడియో చూసినందుకైతే థాంక్ యూ సో మచ్ అండి.